నేడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందం ఏపీకి రానుంది. ముందుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యాం, గ్యాప్ 1 పనులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు పోలవరంపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇక పోలవరంలో పనులను వేగం పెంచాలంటూ కూడా గతంలో సీఎం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిపుణుల బృందం పోలవరం పర్యటనకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, పోలవరం ప్రాజెక్టును అటు అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందం పర్యటించనుంది. ముఖ్యంగా 2 వారాల క్రితం ఇదే రోజున అంటే 2 వారాల క్రితం సోమవారం నాడు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్లి అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని చూసిన అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దీనిలో భాగంగానే 3 రోజుల క్రితం ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేసినటువంటి ఆ పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పోలవరంలో ఉన్నటువంటి ఏదైతే నష్టం జరిగిందాన్ని కూడా పైన ఇప్పటికే అటు కేంద్ర అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందాన్ని ఆహ్వానించిన నేపథ్యంలో వారు ఈ రోజు మరికొద్ది సేపట్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో వారు సందర్శించిన తర్వాత అక్కడ నివేదికను అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వనున్నారు. అయితే అటు పోలవరం ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరానికి సంబంధించి గతంలో టీడీపీ హయాంలో 72% పనులను పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం 4 నుంచి 5% కూడా పనులు పూర్తి చేయకుండా విధ్వంసాన్ని అయితే మాత్రం 38% వరకు కూడా నష్టపరిచిందంటూ కూడా ఆయన దుర్లెత్తినటువంటి పరిస్థితి. ఈ నష్టాన్ని అంతా కూడా అంచనా వేయాలంటే ఇటు అంతర్జాతీయ ప్రాజెక్టు బృందం ఏడాది పాటు ప్రతి నెల 10 రోజుల పాటు అక్కడ ఇంకా పరిశీలించి ఒక ఏడాది పాటు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంది. దానికి నష్టం అయితే మాత్రం భారీగా ఉంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే లోపల కాపాడడం కానీ ఇవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు ఏదైతే రేడియల్ గేట్లు బిగించేటువంటి సంబంధించినటువంటి రివర్ బండ్ దానికి నేరుగా వరద ప్రవాహం రాకుండా వేసినటువంటి అడ్డుకట్ట కింద ఉన్నటువంటి రివర్ బండ్ కూడా కొంతవరకు కూడా డ్యామేజ్ అయింది. మరోవైపు ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్ కూడా గ్యాప్ 1 లో కూడా ఇది నష్టం ఏర్పడింది. ఇద్దరికి కారణం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడమే, దాన్ని పట్టించుకోకపోవడం అని చెప్పేసి ధ్వజమెత్తారు. అయితే ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందం ఇచ్చేటువంటి నివేదిక మీద ఎంత నష్టం జరుగుతుంది అనేది అంచనా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 436 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడంతో దాని ప్రాంతంలో కొత్తది కట్టాలంటే కనుక 990 కోట్ల రూపాయలు భారీ అంచనా అవుతుందని అంతా కూడా పూర్తి స్థాయిలో వైసీపీ నిర్లక్ష్యం అంటూ కూడా ఆయన ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజు అటు అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందం పర్యటించిన తర్వాత వారిచ్చేటువంటి నివేదిక మీద పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా పురోగతి పుంజుకుంటాయనేది చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకైతే అధికారులకు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అయితే ఈ రోజు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క బృందంతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు కూడా ఈ పర్యటనలో ఉండనున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య ఏదైతే ఇంజనీర్లు అందరూ కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంజనీర్లు అందరూ కూడా ప్రాజెక్టు వద్ద చేరుకున్నారు. అంతర్ ప్రాజెక్టు నిపుణుల బృందం అయితే పోలవరానికి చేరుకోనుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.